ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇప్పుడైతే మనం SNU యూనివర్సిటీలో ఉన్నాము. ఇతని పేరు వచ్చి టెల్ మీ యువర్ నేమ్. My name is Seung Park. Heung Park. Seung Park. Seung Park. And I'm in second grade. Oh, second grade. My major is the Asian history. So I'm so interested in Indian history. Right? Oh, Indian history. So ఇతను చూసారు కదా, అండ్ ఇతను ఇండియాకి కూడా రావడం జరిగింది. ఇండియాకి కూడా వచ్చేసి ట్రావెల్ చేసిండు. అండ్ ఇక మనోడితోటి వచ్చి ఇండియాకి ట్రావెల్ చేసిండు. ఇండియా ఏ ప్లేస్ బాగా నచ్చింది అని చెప్పేసి అంటే నాకు రామేశ్వరం బాగా నచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ మేము ముగ్గురం కలిసేసి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే లంచ్కి అయితే వెళ్తున్నాము. అండ్ lunch name is Bulgogi. లంచ్ నేమ్ ఇస్ Bulgogi. పుల్కోగి. లంచ్ నేమ్ వచ్చేసి ఆ పుల్కోగి అంట. సో పుల్కోగి అనేది తినడానికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకా డౌన్కి లైక్ ఆ హోటల్కి వెళ్ళాలి. తొందరగా వెళ్దాం పదండి, ఆ రెస్టారెంట్కి చాలా పెద్ద లైన్ ఉంటాయని చెప్పేసి అని అంటున్నాడు. మనోడి గురించి అండ్ కొరియా గురించి కొన్ని విషయాలు చాలా తెలుసుకుందాం, ముచ్చట పెట్టుకుంటూ వెళ్దాం. ఓకేనా, పదండి. సో అది ముచ్చట. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఇది యూనివర్సిటీలోకి వేరే వాళ్ళు ఎంటర్ అవ్వలేము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఏముంటుంది, సిస్టమ్ ఏంటిది అని చెప్పేసి అడిగిన. ఇక్కడ నేను ఎప్పుడు చూడండి సిస్టమ్ గురించి నాకు చెప్పారు, మీరు చూస్తుంటారు కావచ్చు, బట్ నాకు తెలియదు ఆ సిస్టమ్ గురించి. నాకు తెలియదు ఆ సిస్టమ్ గురించి. సో ఆ సిస్టమ్ కూడా తెలుసుకుందాము. అండ్ వీళ్ళకు ఇక్కడే స్టడీ రూమ్, గెస్ట్ రూమ్ అని చెప్పేసి అని ఉంటుంది. ఇగో ఇప్పుడు ఇది మామూలుగా ఇది ఓపెన్ చేసేసింది కదా డోరు. చూపెట్టు. ఇప్పుడు ఈ లోపలికి ఎంటర్ అవ్వాలి అని అంటే మీరు చూసుకోవచ్చు, పాస్వర్డ్ కొట్టాలి. సో దీనికి తాకుతుంది కదా, ఈ యొక్క బోను ఇదంతా కూడా ఇది స్కాన్ చేస్తుందంట. సో స్కాన్ చేసి, సో ఈ బోన్ ఇదంతా కూడా అది స్కాన్ చేస్తుందంట. స్కాన్ చేసి వస్తుంది. స్కాన్ చేస్తేనే ఓపెన్ అవుతుందంట, లేకుంటే చేయదంట. అట్లుంటుందంట. అండ్ చిన్నగా రెయిన్ పడుతుంది. చిన్న కాదు, పొద్దున్న నుండి చాలా పెద్ద హెవీ రెయిన్ ఉంది. ఇప్పుడు చిన్నగా పడుతుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఐ హ్యావ్, ఈజ్ దట్ హార్డ్ టు గెట్ ఎ సీట్ ఇన్ దిస్ యూనివర్సిటీ? Yeah, so hard. What is the name of the university too? Right? No, he's just asking about Yeah. how much hard to get admission into SNU. Maybe you have to be the top of your high school. Top of the high school? Yeah. And any entrance? We have to take entrance exam. I took twice To get the get admission. Okay. సో మనోడు స్కూల్లో చాలా టాప్ ఉండేనంట. టాప్ ఉన్నాడు కాబట్టి మొత్తం 2 సార్లకు వచ్చింది. 2 సార్లు ట్రై చేస్తే మనకి యూనివర్సిటీలో వచ్చిందంట. అది చాలా టఫ్. మన దగ్గర NIT, ఖరగ్పూర్ లైక్ ఇలాంటివి ఉంటాయి చూసిరా, అలాంటిది అన్నట్టు ఇది. సో ఇంకా వాళ్ళలోనే బెస్ట్ యూనివర్సిటీస్లలో ఒకటి ఉన్నది కాబట్టి. Like, do you know IIT in India? Yeah, IIT. Yeah, like this same level. This is like that. Yeah, like IIT. Like IIT, NIT, IIT. సో వాటిలాగానే అన్నట్టు ఇవి కూడా. మామూలుగా ఈ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది సొంతంగా కంపెనీలే పెడతారు. డాక్టర్ జగదీష్ అని, ఈస్ట్ గోదావరి. సో క్యాన్సర్ బయాలజీ, బ్రెస్ట్ క్యాన్సర్ పని చేసినాడు. సో ఆ మనిషి ప్రజెంట్ ఇండియాలో ఉన్నాడు. ఆయన సొంతంగా కంపెనీ కూడా పెట్టబోతున్నట్టుంది. అట్లా యాక్చువల్గా మనం ఇండియన్స్ ఎట్లుంటారు అంటే, చదివితేనే వెంటనే ఏదో కంపెనీలో జాబ్ చేయాలా, 30,000 40,000 1,00,000 వస్తే మేలు కదా అని అనుకుంటారు కదా. బట్ ఇది అట్లా ఉండదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ కంపెనీనే పెట్టేది. ఇంకా మామూలుగా ఉండదు. అంత కెపాసిటీ ఉంటుంది అంట, అంత క్యాపబుల్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా నీకు డిగ్రీ నుంచి నీకు పేపర్ పబ్లికేషన్, రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నువ్వు మాస్టర్స్ చదువుతున్నావు అంటేనే నీకు ఒక పెద్ద ఊపు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ల్యాబ్లో PhD స్కాలర్ ఎంత వర్క్ చేస్తాడో ఇండియాలో, సేమ్ అదే ఎఫర్ట్స్తో మాస్టర్స్ చదువుతారు ఇక్కడ. ఇంకా PhD దానికి ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా నాలా రీసెర్చ్ దుక్కి బట్టి అది ముచ్చట. సో బ్యూటిఫుల్ మ్యాన్. సో ఈ యూనివర్సిటీ ఎప్పుడైనా కూడా వీళ్ళు అమెరికన్స్ తోటి చాలా పోటీ పడతారు. లైక్ వీళ్ళకి అమెరికా అంటే చాలా ఇష్టం. అండ్ వీళ్ళు అమెరికాకి వెళ్ళాలంటే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏముండవు, ఎందుకంటే వీళ్ళకి ఆర్మీ కూడా అమెరికా ఆర్మీ అన్నట్టు. వీళ్ళు అభివృద్ధి చెందడానికే కానీ లైక్ చాలా ప్రాజెక్ట్స్కే కానీ US చాలా ఫండింగ్ చేసింది వీళ్ళకు. సో జస్ట్ బికాజ్ ఆఫ్ US వల్లనే
వీళ్ళు ఇక్కడ ఉన్నారు అనొచ్చు. అండ్ జపాన్ నుండి ఫ్రీడమ్ తేవడానికి కూడా యూఎస్ఏ చేసింది. అందుకే వీళ్ళని ఇట్లా పట్టి వీడిస్తున్నారని చెప్పేసి జపాన్ మీద వీళ్ళు ఏం వేసిరు అంటే హిరోషిమా నాగాసాకి బాంబులు వేసిరు అన్నట్టు. బ్యూటిఫుల్. సో ఈ యూనివర్సిటీ ఎప్పుడైనా కూడా వీళ్ళు అమెరికన్స్ తోటి చాలా పోటీ పడతారు. లైక్ వీళ్ళకి అమెరికా అంటే చాలా ఇష్టం. అండ్ వీళ్ళు అమెరికాకి వెళ్ళాలంటే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏముండవు, ఎందుకంటే వీళ్ళకి ఆర్మీ కూడా అమెరికా ఆర్మీ అన్నట్టు. వీళ్ళు అభివృద్ధి చెందడానికే కానీ లైక్ చాలా చాలా ప్రాజెక్ట్స్కే కానీ యూఎస్ చాలా ఫండింగ్ చేసింది వీళ్ళకు. సో జస్ట్ బికాజ్ ఆఫ్ యూఎస్ వల్లనే వీళ్ళు ఇక్కడ ఉన్నారు అనొచ్చు. అండ్ జపాన్ నుండి ఫ్రీడమ్ తేవడానికి కూడా యూఎస్ఏ చేసింది. అందుకే వీళ్ళని ఇట్లా పట్టి వీడిస్తున్నారని చెప్పేసి జపాన్ మీద వీళ్ళు ఏం వేసిరు అంటే హిరోషిమా నాగాసాకి బాంబులు వేసిరు అన్నట్టు. బ్యూటిఫుల్. అండ్ వీళ్ళకి ఒక్కొక్క మామూలుగా 160 ఏబో వీళ్ళకైతే అవి ఉన్నాయంట. అండ్ డిపార్ట్మెంట్స్, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వీళ్ళకి సంథింగ్ ఒక్కొక్క బిల్డింగ్లో ఫుడ్ కానీ బుక్ 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 ఎట్లా చదువుతారంట అంటే మన రోజుకి 20 గంటలు చదువుతారట మినిమము. సో రోజుకి 20 గంటలు అంటే మీరు జస్ట్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంతసేపు చదవడం అని. అంటే ఒక సివిల్స్ వీళ్ళు మాత్రమే అంత చదువుతారు. ఈరోజు ఏం ఫుడ్ అనేది ఇక్కడ పెడతారు అనమాట. సో మనకి ఏ ఫుడ్ కావాలంటే అది. ఇది కొరియన్ వార్లో యూజ్ చేసిన ఫుడ్. ఇది కొరియన్ వార్లో ఓకే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు, బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ అయితే చేస్తారు అన్నట్టు. అంటే కానీ రోజు అదే ఉండదు. ఇట్లా కొనాలా, టికెట్ కొనాలా మనం. మనోడు తీసుకుంటాడా? కెన్ ఐ గివ్ మై కార్డ్? మనోడే ఫుడ్ తీసుకుంటున్నాడు. మనకు ఫుడ్ కోసం అయితే ఒక రిసిప్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ నుండి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి మీరు, అక్కడ దాకా. ఓ మై గాడ్, అప్పటికే చెప్పిండ్రు మన వాళ్ళు చాలా పెద్ద లైన్ ఉంటుంది, వీ హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి. దగ్గర దగ్గర ఒక 50 మెంబర్స్ అబవ్ ఉన్నారు మన ముందు. ఆ లోపల కూడా అవునా? ఓ గ్రేట్. ఏ రండి, మనం మామూలుగా హ్యాండిల్ చేయాలి చాప్ స్టిక్స్ తోటి. నాకు కూడా ఒకటి ట్రై. ఓకే, ఇది అది మన గరిజలు. ఇది కిమ్చి. సో ఫైనలీ ఇంకా వచ్చేసినాము, తిన్నాము. నేనైతే మొత్తం తినేసాను. అండ్ మనోళ్ళు మస్తు కష్టపడుతున్నారు. అండ్ ఇతను కూడా చాలానే కష్టపడుతున్నాడు. అండ్ యా, తిన్న తర్వాత మనం ఎక్కడ పోతాం? కాలేజీ. సో ఫుల్ వర్షం పడుతుంది. చలో కాలేజ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అన్న. ఇది అది కనపడేది లైబ్రరీ. 13 ఫ్లోర్ల లైబ్రరీ. 13 ఫ్లోర్ల లైబ్రరీయా? 13 ఫ్లోర్ల లైబ్రరీ. ప్రపంచంలో ఉన్న ప్రతి జర్నల్కి యాక్సెస్ ఉంటుంది, ప్రతి బుక్ కూడా ఉంటుంది. ఇంకా నీకు ఇంకా ప్రపంచంలో ఇంకా అది పబ్లిష్ అయిన బుక్ ఏ బుక్ అయినా కూడా మా లైబ్రరీలో ఉంటుంది. ఓహో. జస్ట్ నాకున్న ఇప్పుడు నా లాగిన్ ఒక్క లాగిన్ నేను కొట్టినానంటే బుక్స్కి అన్ని దాంట్లోకి యాక్సెస్ వస్తుంది నాకు. ప్రతి బుక్ చదవచ్చు నేను. Do you know K-pop idol? K-pop idol. K-pop idols? Yeah. Do you know who is your favorite? Do you watch? Eugene's coming here. You? Yeah. Do you know Eugene's? వాళ్ళు K-pop idols వస్తారు డాన్స్ చేయడానికి. ఓహో. మా కాలేజ్కి. Eugene's came here and he dances. They dances there. Here. ఓహో. K-pop వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారు. ఎందుకు? కాలేజ్ అన్న, పెద్ద కాలేజ్ కదా, ఇక్కడికి వస్తారా అనమాట. ఇక్కడికి వచ్చి డాన్స్ చేస్తారా? ఇక్కడికి డాన్స్ చేసిపోతారు. ఇది ఫ్రీ రైట్? Yeah, free. Yeah. ఫర్ స్టూడెంట్స్ అనమాట. ఓహో, స్టూడెంట్స్ కోసం వచ్చి డాన్స్ ఫ్రీ ఉంటుంది. మామూలుగా ఉండదు బయట. మామూలుగా దానికి ఆ కాన్సర్ట్కి మనం డబ్బులు పెట్టి కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఉచితంగా చూడొచ్చు. లేకుండా అక్కడ బాగా మంచిగా బెడ్ ఉన్నాయి కదా, బెడ్ వచ్చి ఆ బెడ్ పడుకునేది. ఆ బెడ్స్ ఉన్నాయి కదా, బెడ్స్ పైన పడుకునేది చూసేది అనమాట. ఓకే, K-pop ఇక్కడ మీకోసం ఫ్రీ ఉంటుంది అన్నట్టు.
ఫుల్ రెయిన్ ఉంది. ఇగో ఫ్రెండ్స్, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. మళ్ళీ నా ఫార్మసీ డేస్ గుర్తొస్తున్నాయి. నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నా. ఓహో, వావ్, కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇంత బాగుందో ఫార్మసీ కాలేజ్. నేను కూడా చదువుకుంటా. సో మనం ముందు కనబడుతుంది 13 ఫ్లోర్ల లైబ్రరీ. మొత్తం 13 ఫ్లోర్లు అంట ఈ లైబ్రరీ. అండ్ చదివి విసుగు కొడితే ఈ ఏరియాకి వచ్చేసి వీళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఇది గార్డెన్ లాగా తయారు చేసారంట. సో ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. అండ్ టాప్ మోస్ట్ ది కాలేజ్ కదా, టాప్ ఆఫ్ ద మోస్ట్ టాప్ ఆఫ్ ది కాలేజ్ ఇది. అండ్ అక్కడ వెదర్ చూడండి, వా, సో బ్యూటిఫుల్. ఏం తేజస్ బిడ్డ అన్నట్టే ఉంది. సో ఇంకా వెళ్ళిపోతున్నాము. నైస్ టు మీట్ యూ. Ranjit. My name is Haeung. Haeung. No, repeat after. Haeung. Seung. Yeah, Haeung, right? Okay, Seung. Nice to meet you, Seung. Yeah. అన్న నువ్వు చెప్పు, మన్నాసు బంగావోయో అని. Manasa Bangawoyo. Manas Bangoyo. Manasa Bangawoyo. అంటే ఏంటి? నైస్ టు మీట్ యూ. Manasa Bangawoyo. Oh, nice to meet you. Thank you. Hey, take selfie. Yeah, sure. Oh, ఓకే. సో ఈ బిల్డింగ్ వచ్చేసి హేడాంగ్ జపాన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంట. సో ఇందులో వీళ్ళు ఉన్నారు చూసారా, ఇందులో వీళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్నాలజీ సంబంధించిన అన్ని టెస్టులు కూడా ఇందులోనే జరుగుతాయట ఈ బిల్డింగ్లో. అండ్ యూనివర్సిటీ చాలా పెద్ద ఉంది. ఫార్మసీకి సంబంధించిన ఒక 10-20 బ్రాంచ్లు, ఇంకా ఒక్కొక్క దానిలో ఫిజిక్స్కి సంబంధించిన, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ కాకుండా ఇంకా ఫిజిక్స్, జియో. నీదేం ఫిజిక్స్? నీదేంటిది? ఇది నాది జియోఆర్కియాలజీ. జియోఆర్కాలజీ. ఆర్కియాలజీ అంటే తెలుసు కదా, ఫాజిల్స్, శిలాజాలు అండ్ వాటి పుట్టి పూర్వోత్తరాలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం అవి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, అప్పుడు డైనోసార్ ఫాజిల్స్ దొరికినప్పుడు అవి ఎన్ని వేల సంవత్సరాల క్రితంవి, అలాంటివి రీసెర్చ్ మొత్తం అందులో ఏడియండి. మనది వచ్చి మార్ఫాలజికల్ చేంజెస్ని ఫైండ్ చేయడానికి, అంటే ఫస్ట్ అంటే మానవుడు మొదటిసారిగా అంటే జంతువులను డొమెస్టికేషన్ చేస్తాడు అనమాట. అంటే పెంపకం చేస్తాడు. అంటే ఎలాంటి పెంపకం చేసినాడు, సో ఎట్లా అంటే క్రాస్ బ్రీడింగ్ ఎట్లా జరిగింది అంటే, ఇప్పుడు ఒక నల్ల ఉన్న అబ్బాయి, తెల్లగా ఉన్న అమ్మాయి ఇద్దరు వచ్చి పెళ్లి చేసుకుంటే దాంట్లో ఒక అంటే వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక తెల్లగా ఉన్న అబ్బాయో లేకపోతే నల్లగా ఉన్న అమ్మాయో ఉడతారు. సో అట్లా అది క్రాస్ బ్రీడింగ్ అనేది డిఫరెంట్ బ్రీడ్ అనమాట అది. సో అట్లాంటి బ్రీడ్లు మనం కనిపెట్టచ్చు అనమాట ఏ దాంట్లో, ఈ ఏడిఎన్ఏ టెస్ట్లు ఇలాంటివి చేస్తే ఈ జియోఆర్కియాలజీలో. అండ్ అంటే ఎట్లా మార్ఫాలజికల్ చేంజెస్ని కూడా మనం ఫైండ్ చేయొచ్చు. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు, నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు కొన్ని డాగ్ బ్రీడ్స్లో చూస్తాము, 2 బ్రీడ్స్ కలిసి వస్తాయి వాటికి. అంటే ఇప్పుడు వైట్ బ్లాక్ది అది బ్రీడ్ అయినప్పుడు సగం వైట్ సగం బ్లాక్ వస్తాయి. మనుషులకి ఎందుకు వస్తే రాదు? మనుషులు కూడా వస్తాయి అంటే, బట్ అది మనం ఇంటెన్షనల్గా చేస్తాం. అంటే దీంట్లో ఇంటెన్షనాలిటీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ మనం ఇంటెన్షనల్గా క్రాస్ బ్రీడ్ చేయాలనుకున్నప్పుడు చేయదానా కానీ అట్లా మనుషులు కూడా సగం వైట్ సగం బ్లాక్, అంటే నాకు సిల్లీ క్వశ్చన్ అనుకోవచ్చు, బట్ నాకు అది డౌట్ ఉన్నది. సో మనం ఇట్లాంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు కదా. బట్ అది వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. నువ్వు చాలా డేంజర్గా ఉన్నావు అనుకుంటున్నా. అట్లేం లేదు, అంటే హ్యూమన్స్ ఎప్పుడు అట్లా ట్రై చేయాలన్నమాట. ట్రై చేయలేదు, బట్ జరుగుతుంది నేచురల్ ప్రాసెస్లో. ఒక ఆఫ్రికన్ కానీ ఒక అమెరికన్ కానీ పెళ్లి చేసుకున్నప్పుడు. సో నేను ఇక్కడ ఒకరిని చూసా, ఒక నల్లగా ఉన్న ఆమె ఆఫ్రికన్, తర్వాత ఒకడు యూరోపియన్ అనమాట. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఒక ఆమె సన్ అయితే చాలా తెల్లగా ఉన్నాడు అనమాట. చూస్తే నాకు అప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అంటే ఇట్లా కూడా ఉంటారా అని. ఎందుకు ఎవరిదో ఒకరికి డామినేట్ అవుద్ది కదా అలాగా. అంటే ఇప్పుడు ఎవరి జీన్స్ డామినేట్ అయితే వాళ్ళ కలర్ కానీ వాళ్ళ పోలికలు కానీ వస్తాయి కదా. సో ఇలాగా ఉంటాయి అన్ని రకరకాలు ఉంటాయి. మనం చేయబోయే మనం రీసెర్చ్ అనమాట. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు అది ఇక నువ్వు డిసైడ్ అయితే ఇంకా దాన్ని చేయొచ్చు ఈజీగా. ఇది వచ్చేసి స్మోకింగ్ టాపిక్ ఇక్కడితో ఆపేద్దాం. చదువు. ఐ మీన్ సో ఇప్పుడు సాయంత్రం అయితే ఇంకా అయిపోయింది. ఇంకా నేను వెళ్తా ఉంటే అన్న డిన్నర్ చేసిపోదు ఆగు అని చెప్పేసి అన్నాడు మనోడు.
వద్దు అని అన్నా నేను అయినా కూడా మన ఈయనకుండా సంగీత్ సాయికి అయితే పట్టుకొని వచ్చిండు. ఇగో గడ్డి, కొంచెం స్ప్రౌట్స్ అండ్ క్యాబేజీ అండ్ ఈ విధంగా కాల్చుకొని తినొచ్చు. ఇది బాగా తీయగా ఉంటుందని చెప్పిన వాళ్ళకి తెలుసా. అండ్ ఈ లోపల ఇది వచ్చేసి మన మటన్ అండ్ ఇది ముచ్చట. అండ్ ఇద్దరం కలిసి అంటిత్తనం కానిద్దాం ఇక. కాని ఆకున్నాయి. సో తిన్నాం ఫ్రెండ్స్, తినేసి అయితే ఇంకా బయలుదేరుతున్నా. అండ్ వన్ మోర్ లైక్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాకు నా డ్రోన్ డ్యామేజ్ అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, యువర్ డ్రోన్ మెయిన్ బోర్డ్ ఈజ్ డ్యామేజ్డ్, మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ శాండ్ ఆర్ లిక్విడ్ ఇన్ఫ్లో. ద మెయిన్ బోర్డ్ రిపేర్ కాస్ట్ ఈస్ 4,40,000 wons and the cleaning cost is separate 77,000 wons, so that the total estimation is 5,17,000 wons. If you agree with this estimate, I will exchange your drone for a new one. Shipment is possible tomorrow. 5,17,000 వాన్లు అంటే ఎంత? అక్షరాల 33,000 చిల్లర పడింది. బిడ్డ ఇంకొక $500 వేసుకుంటే కొత్త డ్రోన్ వస్తుంది. అంటే ఇంకొక 33,000, 60,000 వేసుకుంటే సేమ్ అది DJI మినీ 4 Pro వస్తుంది. మళ్ళీ సగం పెట్టుకోలేను కానీ రేపు రమ్మన్నాడు 1 గంటలకు డ్రోన్ కావాలంటే, లేదంటే ఇరిగిపోయిన ముక్కలు పట్టుకొని దొబ్బే అన్నాడు. ఓకే డన్. వాన గట్టి పడుతుంది కదా, చలి కూడా పెడుతుంది. పదండి. సో ఫైనలీ తమ్ముడిని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నా. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చెప్పాలంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి ఇక్కడికి రావడానికి కూడా కొంచెం మనీ, ఫ్రెండ్స్ వీళ్ళు హెల్ప్ చేసి అండ్ ఎంతో కష్టపడి ఇక్కడ దాకొచ్చి, లైక్ ఇది ఒక పెద్ద యూనివర్సిటీ. SNU అంటే మొత్తం టాప్ మోస్ట్ 27 యూనివర్సిటీ. అండ్ ఇందులో 47,000 మందిలో స్కాలర్షిప్, ఫుల్లీ ఫండెడ్ స్కాలర్షిప్ కొట్టి అండ్ ఇక్కడ దాకా వచ్చేసి చెప్తున్నాడు. నాకు రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇది అప్లై చేసడానికి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ వీళ్ళు హెల్ప్ చేసిరు అని చెప్పేసి. సో ఒక్కటి గట్టిగా చదివితే ఏ ఫీల్డ్లోనైనా కూడా గట్టిగా కష్టపడితే, ఇప్పుడు 20 గంటలు రోజు చదివేవాడంట. సో అంత గట్టిగా కష్టపడితే ఏ ఫీల్డ్లోనైనా మనం సక్సెస్ అవుతాం అన్నదానికి మనడు ఒక ఉదాహరణ. అండ్ మన వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏం లేదు, బాగా గట్టి కష్టపడితే ఏదైనా ఇక ఇంపాసిబుల్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది. బట్ ఎప్పటికైనా కానీ పోస్ట్పోన్ ఒకటి చేద్దండి. అంటే ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తానని అనుకున్నారంటే ఇంకా మీ జీవితంలో మీరు బ్రేక్ రాలేరు. సో కాబట్టి ఈరోజు చేయాల్సిన పని మీరు ఈరోజు చేయాలి, రేపు చేయాల్సిన పని రేపే చేయాలి. నాకు ఒకటి గుర్తొచ్చింది హిందీలో, కల్ కరేసో ఆజ్ కరేసో అబ్ పర్మే పర్లే హోయ్ గో బహురి కరైగో కబ్ తులసి సంత వంబుతారు అని చెప్పేసి తులసీదాస్ ఒక పద్యం ఉంటుంది. అంటే ఇప్పుడే చేయి, రేపు చేయాలనుకున్నాను. నేను ఈ పదాన్ని 2016లో సిల్వర్ జూబ్లీలో డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడు ఒక కలెక్టర్ మా కాలేజ్కి గెస్ట్కి వచ్చినాడు. సో ఆయన స్టేజ్ మీద నాకు ఈ మాట చెప్పినాడు. ఇన్ని రోజులైనా కూడా నాకు అది ఉంది మైండ్లో. సో ఐ లవ్ దెమ్. సో ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, మన చుట్టుపక్కలనే ఉంటారు, మన సిచ్యువేషన్స్. సో ఇతనికి ఇంత మోటివేషన్ ఇచ్చిందనంటే ఎవరినో చూసి ఇన్స్పైర్ అయి ఉన్నాడో లేదో నాకు తెలియదు.
బట్ అతని యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్, అతని లైఫ్, అతను ఎదుర్కొన్న ఆ చుట్టూ పరిసరాలు అవన్నింటినీ నుండి రగిలితేనే లైక్ ఒక మంట అనేది పుడుతుంది. సో ఆ మంటలో ఆ మంట మొత్తం దావానలంగా మారి అడవినే కాలబెడుతుంది. సో అట్లా ఎంత మండితే ఇక్కడ దాకా రాగలుగుతాం మనం అనేది చాలా గ్రేట్ థింగ్. అండ్ రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్స్ అన్న. మళ్ళీ ఉంటే మళ్ళీ కలుద్దాం. వేరే కంట్రీలోకి వెళ్తే నువ్వు అక్కడ కలుస్తాను ఎన్ష్యూర్గా. అండ్ రియల్లీ మిస్ యూ. థ్యాంక్ యూ గాయస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.